హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఆ కలర్ కానీ, ఆ టెక్స్చర్ కానీ, ఆ స్పాంజినెస్ కానీ చాలా బాగా కుదిరింది. నేను చూపించే ఈ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే మీరు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంకొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే 2 ఎగ్స్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిటికెడంత ఉప్పు, అలాగే 1/3 కప్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, వీటన్నిటిని వేసేసి మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఇలా ఒక జల్లెడ పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు మైదా, ఇక్కడ మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఈ ఎగ్ మిక్చర్ వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మీరు మిక్స్ చేసుకోవాలి. మీకు ఇలాగా రిబ్బన్ ఫ్లోయి కన్సిస్టెన్సీ రావాలండి. ఎప్పుడైనా సరే కేక్ బ్యాటర్కి ఇలా వచ్చిన తర్వాత ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తే కనుక ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కేక్ టిన్లోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ కేక్ టిన్కి బటర్ పేపర్ అండ్ గీ అప్లై చేసి పెట్టుకున్నాను. ఇది వేసేసి మీరు కావాలంటే ఈ కేక్ని స్టవ్ మీదైనా బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఓవెన్లో బేక్ చేస్తున్నానండి. స్టవ్ మీద చేసిన సేమ్ అలాగే వస్తుంది. ఈసారి అయితే నేను స్టవ్ మీద చూపిస్తాను. ఇప్పటికైతే ఓవెన్లో చేస్తున్నాను. ఫస్ట్ మనం ఓవెన్లో ప్లేస్ చేసేసి కన్వెన్షన్ మోడ్ ఆన్ చేసి 180 డిగ్రీస్కి సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత రోటరీ నాబ్ని రొటేట్ చేసి టైం అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ 30 మినిట్స్ వరకు అయితే నేను సెట్ చేస్తున్నాను. ఇంత టైం అంత టైం అని లేకుండా మీరు టూత్ పిక్ ఒకసారి పెట్టి చూసి ఏం స్టిక్ అవ్వకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. ఇప్పుడు ఎండ్ ఆప్షన్ వచ్చాక వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఓపెన్ చేయండి. రూమ్ టెంపరేచర్కి వచ్చాక దీన్ని అయితే డీమాల్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసిందో, అసలు ఎక్కడ స్టిక్ అవ్వలేదు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసి మనమైతే కేక్ని కట్ చేసుకుందాం. ఎంత స్పాంజీ అండ్ టేస్టీగా వచ్చిందంటే చాలా బాగా కుదిరిందండి కేక్ అయితే. దీనికి మనం కావాలంటే డెకరేషన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ పిల్లలకి ఏంటంటే అంత క్రీమ్స్ ఎందుకు అని చెప్పి ఈరోజు అయితే నేను ప్లెయిన్గా అయితే చేసేసాను. చూసారా ఎంత స్పాంజీగా వచ్చేసిందో. మనం కావాలంటే ఇలా ట్రయాంగిల్లా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్గా అయితే కూడా కట్ చేసుకోవచ్చు. నేను చేసిన రోజైతే మా పిల్లలు వెంటనే తినేస్తారు. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అయినా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే రెసిపీని ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు.